అందం, అభినయం కలగలిపితే రితికా షేర్. ఆమె ఏ సినిమా చేసినా కూడా అందులో మంచి రోల్ కంపల్సరీగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ధర్మస్థలం నియోజకవర్గం. ఈ సినిమా సెప్టెంబర్ 4th రిలీజ్ కాబోతుంది. మేడం, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి? సో ఒక మంచి క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. సో అలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. అండ్ దీంట్లో నేను ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట. మామూలుగా హీరోయిన్గా చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా. బట్ నాకు ఎప్పుడు ఏంటంటే మన తెలుగు అమ్మాయిలు పర్ఫార్మెన్స్ అంటే డైలాగ్ స్పష్టంగా పలుకుతూ అలాంటి మంచి క్యారెక్టర్ రాస్తే బాగుండు అని నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని. అందుకే తమిళ సినిమాలకు ట్రై చేశాను, యాక్ట్ చేశాను. బట్ తెలుగులో ఇలాంటి ఒక షేడ్ ఉన్న క్యారెక్టర్ మంచి డైలాగ్స్ తోటి పర్ఫామ్ చేయడం అనేది ఈ సినిమాలో మీరు చూస్తారు. సో అంటే సుమన్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, లైక్ చూడ్డానికి అమ్మాయి చాలా కామ్గా డీసెంట్గా ఇట్లా కనిపిస్తుంది, బట్ సినిమాలో చాలా వైలెంట్గా ఉంది. అంటే అది డైరెక్టర్ గారు రాసిన క్యారెక్టర్ని మనం పండించినప్పుడు ఆ సంతోషమే వేరు కదా. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇన్ని రోజులు నేను చేసిన సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగుంటుంది. అంటే మీరు మీకు పర్టికులర్గా రితికా గారికి ఎలాంటి జోనర్ అంటే ఇష్టము, ఎలాంటి క్యారెక్టర్ మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే నాకు బేసికల్గా పర్ఫార్మెన్స్ యాప్ట్ ఉన్న క్యారెక్టర్ చేయడం పర్సనల్గా చాలా ఇష్టము. అలాగా ఒక మంచి యూనో విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఇట్లా సస్పెన్స్ థ్రిల్లర్ కానీ ఇలాంటివి చేయాలని నాకు ఉంటుంది. సో అలాంటి ఆపర్చునిటీస్ వస్తే ఐల్ బి ద ఫస్ట్ పర్సన్ టు చూస్ దట్ అనమాట. ఇటు మూవీస్ అటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా. సో మీకు ఏది బాగా బెటర్ అనిపించింది అసలు? ఎప్పుడు ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఉండడం బెటర్ అనిపిస్తుంది. సినిమాలు వస్తే సినిమాలు చేస్తాను, లైక్ కొత్తగా ఎవరు వస్తున్నా సరే అదే చెప్తాను, మంచి సినిమా గురించి ఎదురు చూస్తూ అలా ఉండకుండా ప్రతి ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకు. సో నాకు రెండు ఇష్టమే అనమాట. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో మీరు కానీ ఇటు వరుణ్ సందేశ్ గారిని చాలా బాగా యాక్టివ్గా ఉంటారు, ఇదని చేస్తుంటారు కదా. బిగ్ బాస్ కూడా మీరు వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడే జరుగుతుంది, చూస్తున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. మీ అప్పుడు లేదు అసలుకి. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి? నేను రీసెంట్గానే కొన్ని షార్ట్స్ అవి చూసాను అనమాట, అగ్ని పరీక్ష అవి, ఈవెన్ టీవీలో కూడా. ఐ వాజ్ లైక్ మా దానికన్నా ఇది చాలా మరీ దారుణంగా ఉంది. లైక్ ద జడ్జెస్ కానీ ఈవెన్ ద కంటెస్టెంట్స్ వచ్చే వాళ్ళు కూడా మనకు ఒక చిన్న టీజర్లా కాకుండా అక్కడే సినిమా చూపించేస్తున్నారు. సో మరి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందా అనేది ఇట్స్ గుడ్. అంటే బిగ్ బాస్ అనేది ఏంటంటే అండి, ఎంటర్టైన్మెంట్ గురించి ఒక బిగ్గెస్ట్ షో మన తెలుగులో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో జరిగేది. అలాంటిది ఇలాంటి ఒక అగ్ని పరీక్ష అనేది పెట్టి ఇంకా టీఆర్పీస్ని పెంచుకుంటున్నారు కాబట్టి అది షోస్కి చాలా బెనిఫిట్ అండ్ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే అగ్ని పరీక్షకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని మంచి సక్సెస్ అవుతున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ఏంటంటే డిసప్పాయింట్ అవ్వటం ఫస్ట్, తర్వాత మాకు చాలా ఘోరంగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం చాలామంది ఉప్పల బాలు ఇలా అంటే ఇప్పుడు వీళ్ళు లోపల అడుగుతున్న విధానం అది కూడా వాళ్ళు మళ్ళీ ఏది చేస్తున్నారు అదంతా బయట కూడా పెట్టేస్తున్నారు వీడియో. అది చూస్తే ఆడియన్స్ బయట చూస్తే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అరే ఏంట్రా ఇంత ఘోరంగా అడుగుతున్నారు పాపం వాళ్ళు ఏం చేశారు అనేది వస్తుంది కదా. సో ఇక్కడ బేసికల్గా అగ్ని పరీక్షలో ఏంటంటే జడ్జెస్ అడుగుతున్నారు. బిగ్ బాస్లో మేము ఉండేటప్పుడు ఏంటంటే 24 గంటలు జరిగేది ఒక గంటకి ఎడిట్ చేసి నేను ఒకటి చెప్తే ఇంకొకలా చూపించేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఓపెన్గా జరిగిపోతుంది కాబట్టి అందరికీ అది షాకింగ్గా అయ్యో ఏంటి ఇలా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. మేము కూడా అది గో త్రూ అయ్యాము, అరే వితిక ఏంటి బయట ఎలా ఉంది లోపల ఎలా ఉంది అనేది. బట్ ఇట్స్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ అండి. అంటే బిగ్ బాస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఓకే, దాంట్లోకి వెళ్ళిన తర్వాత. కాకపోతే ఎంట్రీ కాకముందు ఇలా జరగటం అంటే ఇప్పుడు నవదీప్ కానీ బిందు మాధవి తర్వాత శ్రీముఖి వాళ్ళు చేసిన ఆ వీడియోస్ చూస్తుంటే కొంత బాధ కలిగించే విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బాధపడుతున్నారు దానిపైన. స్టే స్ట్రాంగ్. సో బేసికల్గా ఇప్పుడు ఆబ్వియస్గా షో క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఆబ్వియస్గా హోస్ట్ ఏదైనా చేయాలి అంటే మన క్రియేటర్ చెప్పేదే చేస్తాము. సో పర్సనల్గా వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. మనకి డైరెక్టర్ ఏం చెప్తారో మనం అది ఎలా యాక్ట్ చేస్తామో షోస్ ఏం చెప్పమంటారో అదే వీళ్ళు చెప్తున్నారని ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఐ నో దెమ్ పర్సనలీ, అందరు నాకు తెలుసు. సో అందరూ మంచి వాళ్ళే, ఎవరు దీంట్లో అయ్యో వీళ్ళకి పర్సనల్గా ఇష్యూ ఉంది అందుకే ఇలా చేస్తున్నారు అలా ఏం లేదు. షో ప్లానే అదండి, గొడవలు పెట్టడం, గొడవ జరిగింది అదే షో కదా మనకి. ఇంకేముంది. టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు యాక్చువల్లీ అంటే అన్నీ కూడా నాగార్జున గారి దృష్టికి పోతాయా? అవి వాళ్ళు చూస్తుంటారా ఎట్లా అసలు? ఏమో నాకు అది పర్సనల్గా తెలీదు. నా అభిప్రాయం ఏంటంటే
టైం ఉంటే అవి చూస్తారు. టైం వాళ్ళ బిజీలో ఇప్పుడు ఒక రోజు షూటింగ్ ఉంటుంది, ఒక రోజు షూటింగ్ ఉండదు. నాకు షూటింగ్ ఉన్నప్పుడు నేను అవి పట్టించుకోను. షూటింగ్ లేనప్పుడు చూసినప్పుడు ఆబ్వియస్గా అదేంటి ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటారు కదా. డిస్కషన్స్ అయితే అవుతాయి డెఫినెట్గా, అవ్వకుండా అయితే ఉండదు కదా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ షో, ఇట్స్ అ వెరీ బిగ్ షో కాబట్టి 100% అవుతాయి. మళ్ళీ ఈసారి అవకాశం వస్తే మళ్ళీ మీరు వరుణ్ సందేశ్ గారు మళ్ళీ వెళ్తానికి ఇష్టపడతారా? లేదండి, లేదు. డెఫినెట్లీ నో. లాస్ట్ ఇయర్ వచ్చింది అవకాశము, బట్ అప్పుడు కూడా నేను నా వర్క్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఐ ఫీల్ బిగ్ బాస్ అనేది వన్ టైం ఎక్స్పీరియన్స్. మాకు చాలా బాగా జరిగింది ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి వెళ్ళడం వల్ల. అండ్ ఆల్సో చాలా రోజులు ఉన్నాను, నేను 100 days ఉన్నాను బిగ్ బాస్లో. దట్ ఇట్ సెల్ఫ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ చేయాలని లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండి ఫైనలీ సో ఈ సినిమా రాబోతుంది మొత్తం September 4th రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా మరొక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.